గురుగారు ఇప్పుడు చాలా మంది డబ్బుల విషయంలో మంగళవారం, శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు, తీసుకోకూడదు అంటూ ఉంటారు కదా! అసలు ఇది మూఢనమ్మకమా? లేదంటే వాస్తవమేనంటారా? వాస్తవానికైతే తల్లి వీటికి సంబంధించినవి హ్మ్. ఇవ్వకూడదు, ఇవ్వాలి అనేది శుక్రవారం గాని, మంగళవారం గాని చాలా మంది ఇవ్వరు. కొంతమంది తీసుకోరు. తీసుకోరు. హ్మ్. ఎందుకంటే అది మూఢనమ్మకం కాదు తల్లి. రోజులను పట్టి నడిచే విధానం. ఓకే. ఆ 2 రోజులలో హ్మ్. శ్రీ లక్ష్మీదేవత కొలువై ఉండే గడియలనేది వాటికి సంబంధించిన కొన్ని విఘడియలు కొంతమంది వర్తించి నడుపుతూ ఆలోచిస్తూ దాని ప్రకారంగా నడుస్తూ ఉంటారు. ఓకే. ఆ 2 రోజులనేది దైవానికి సంబంధించిన శ్రీ లక్ష్మీదేవికి హ్మ్. అన్నపూర్ణమాతకి సంబంధించిన బలం. ఓకే. అలాగ ఇవ్వటం చేయటం వల్ల హ్మ్. కొంతమందికి లక్ష్మీ ప్రసన్నం అనేది తగ్గిపోతుంది. ఓకే. వాటి వల్లనే కొంతమంది వాళ్ళకి సెంటిమెంట్ గా మనకు ఉండవలసిన గడియలను బట్టి హ్మ్. ఆలోచనగా ఇది చేస్తూ ఉంటారు. అదేం మూఢనమ్మకం కాదు. హ్మ్. వాళ్ళకు ఉండవలసిన ఆలోచన ప్రకారంగానే అలా జరుగుతుంది. అంటే గురువుగారు ఇప్పుడు తీసుకోవచ్చు అనుకున్నప్పుడు ఏ రోజుల్లో ఇచ్చిపుచ్చుకోవచ్చు అంటారు డబ్బులు? వాస్తవానికైతే తల్లి మంగళవారం, శుక్రవారం తప్ప మిగతా రోజులు ఎవరైనా ఇచ్చుకోవచ్చు, నడుపుకోవచ్చు. హ్మ్. కొంతమందికి ఆ రోజులు కూడా గడియల లెక్కనే ఉంటాయి. ఓకే. ఆ రోజు కూడా ఇప్పుడు అత్యవసరమైనప్పుడు తప్పదు కదా. అవును. కానీ అన్ని సమయాలలో ఉపయోగించకూడదు. హ్మ్. కొన్నిటికి శుక్రవారం, మంగళవారం నిలకట చేసి అభివృద్ధి చేసి వస్తువు కొనుక్కొని పెట్టుకునే దానికి ఇబ్బంది లేదు. హ్మ్. వృధా ఖర్చు, ఒకరికి అప్పు ఇవ్వటం కానీ, హ్మ్. ఒకరి దగ్గర అప్పు తీసుకోవటం కానీ ఈ ఓకే. 2 వారాలు పనికిరావు. ఓకే. అంటే ఈ 2 వారాల్లో అప్పు ఇవ్వడం గాని, తీసుకోవడం గాని జరిగితే అది తీరకపోవచ్చు అంటారా? తీరకపోవచ్చు, నిలకట కాకపోవచ్చు. ఓకే. ఈ 2 వారాలు అనేది హ్మ్. ఇచ్చేవారు కూడా ఇవ్వరు, హ్మ్. తీసుకునేవారు కూడా 90% తీసుకోరు. హ్మ్. ఇక అది అత్యవసరమైన కార్యాలు కాబట్టి కొంతమందికి ఇబ్బంది అయితే కొంత కష్టపడే అవకాశం ఉంటుంది అనమాట. అది హ్మ్. త్వరగా తీరకపోవచ్చు, అది త్వరగా వాళ్ళకి అందకపోవచ్చు. ఓకే. అలాంటి సమస్య జరిగే గడియలు ఉంటాయి అన్నమాట వాటిలో. ఓకే. దాని వల్లనే ఎక్కువ దాన్ని ఎవరు యూజ్ చేయరు. అత్యవసర పరిస్థితిలో ఇవ్వాల్సి వచ్చినా, తీసుకోవాల్సి వచ్చినా ఏమైనా చేసి ఇవ్వాలి, ఇలా చేస్తే బెటర్ అని ఏదైనా ఉందా గురుగారు? దానికి మార్గం ఏమి లేదమ్మా. హ్మ్. అత్యవసర సమయం అయినప్పుడు హ్మ్. దాన్ని అనుకూలంగా మార్చుకోవటమే మంచిది. ఓకే. ఈ మంగళవారం, శుక్రవారంలో కూడా మీరు గడియలు అన్నారు కదా గురుగారు. అవి ఏ గడియల్లో అనేది అయితే చెప్పగలరా? వాస్తవానికి మిట్ట మధ్యాహ్నం 12 గంటలు, హ్మ్. 6 గంటల సమయం సాయంత్రం ఓకే. ఇలాంటి గడియలు ఉపయోగించుకోవాలి. ఓకే. ఆ టయాలలో వాస్తవానికి ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ కరెక్ట్ కాదు. హ్మ్. అసలు గురువుగారు చాలా మంది అప్పు తీసుకోకూడదు అని అంటారు. మెయిన్‌లీ డబ్బులు పక్కన పెట్టినా అప్పు వేరు, డబ్బులు నార్మల్‌గా తీసుకోవడం వేరు. సో, అప్పు తీసుకోవడం వల్ల ఏమవుతుంది ఈ వారాల్లో? వాస్తవానికి అయితే తల్లి అప్పు వల్ల మనిషి ఎదిగే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇబ్బందుల పాలైపోయి అవును. కష్టపడి బాధలు పడి అవస్థలు పడి ఒక్కొక్కరు నానా బాధలతోనే నానా ఇబ్బందులు పడేవారు కూడా ఉన్నారు. అవును. వాటి వల్ల చాలా మంది ప్రాణాలు కూడా తీసుకున్నారు పౌరువు కోసం. హ్మ్. అప్పు అనేది మనిషికి చాలా రకాలుగా వ్యాధనకరమైనది, భారమైనది. హ్మ్. వాటిని కట్టలేక వడ్డీలు తయారైపోయి బాధలు పడుతూ మానసికమైన వేదన పడుతూ ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ ఎగసినప్పుడు తీసుకోక తప్పదు కదా. హ్మ్. వాటికి సంబంధించిన వాళ్ళ ఇబ్బందుల వల్ల కూడా చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. హ్మ్. వాటి ఇబ్బందులే మనిషికి వాళ్ళ గ్రాస్థితులే వాళ్ళని అలాగా కొంత గురి చేస్తూ ఉంటాయి. హ్మ్. వాళ్ళకి సంబంధించిన ఇబ్బందుల వల్లనే కొన్ని అడ్డంకులు పడుతూ ఉంటారు. గురుగారు ఇప్పుడు డబ్బులు ఇస్తే మన దగ్గర మళ్ళీ ఇంత లక్ష్మీదేవి వచ్చి చేరుతుంది అనడానికి బెస్ట్ రోజు అంటూ ఏదైనా ఉందా? ఈ వారాల్లో? వాస్తవానికైతే తల్లి ఏ వారమైనా మనిషికి కుదురుపడే లక్ష్మీ ప్రసన్నం ఎప్పుడు నిత్యం ఉంటుంది వారికి. ఓకే. ఆ లక్ష్మీ ప్రసన్నం నిత్య మనిషి తేజస్సులో ఉంటూ ఉంది. హ్మ్. కానీ వారికి ఉండవలసిన కొన్ని గ్రహ ప్రభావితమైన దుష్ట సమస్యల వల్లనే వాళ్ళు చెడుకు లోనైపోయి హ్మ్. ఇబ్బందులు పడుతూ మానసికమైన వేదన పడుతూ కొన్నిటికి ఏది కుదురులేక హ్మ్. ఇబ్బందుల పాలవుతూ ఉంటారు. గురుగారు ఇప్పుడు కొంతమంది ఎటకారంగా అడుగుతుంటారు. మేము డబ్బులు తీసుకోము, ఇచ్చేసుకోము. కానీ ఫోన్ పే చేసుకుంటాం. ఇలా చేసుకోవచ్చా పోనీ అని. వాళ్ళకేం చెప్తారు మీరు? దానికి ఏం లేదు, మార్గం అనేది ఇప్పుడు ఒకటి కాకపోతే ఇంకొక మార్గం వచ్చేసి హ్మ్. 10 విధాలు అయిపోయింది. చేతికి డబ్బులు లేకుండా ఫోన్ పేలో పడిపోతున్నాయి. హ్మ్. వాటికి సంబంధించిన దానికి ఎవరైనా సిస్టమ్ ఆగదు కదమ్మా. హ్మ్. సిస్టమ్ పెద్దదైపోయింది. హ్మ్. సిస్టమ్ కొండంతదైపోయింది కాబట్టి చేతులు తారుమారు అయితేనే ఉంటాయి. హ్మ్. దానికి అడ్డంకి అనేది ఏం లేదు. హ్మ్. వాళ్ళలో ఉండవలసిన సిస్టమేటిక్ వాళ్ళకి అనుకూలంగానే మారుతుంది. దానివల్ల ఏం కష్టమేం లేదు.
అదేం పెద్ద తప్పు కాదు, సమస్య ఏం కాదు. అంటే ఫోన్ పే ద్వారా అయితే మంగళవారం శుక్రవారం అని ఏమి ఉండదా గురుగారు? లక్ష్మి ఎటైనా లక్ష్మి, సెంటిమెంట్ ఏదైనా సెంటిమెంటే. వాళ్ళ సెంటిమెంట్ ని పాటిస్తే ఫలితం ఉంటుంది, సెంటిమెంట్ ని పాటించకపోతే వేరే విధమైన ఆలోచనలు కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఆ రోజు మంగళవారం శుక్రవారం ఇవ్వటం వల్ల కొన్ని అటంకులు ఇబ్బందులు అయ్యే అవకాశాలు, తప్పని తీరకపోవటం, త్వరగా రాకపోవటం, ఇచ్చిన చేతికి ఇచ్చిన డబ్బు మన తిరిగి రాకపోవటం, తీసుకున్నవారు కూడా కొద్దిగా ఇబ్బంది పడటం కూడా జరుగుతుంది. అలానా రోజున డబ్బులు తీసుకుంటే అప్పుల పాలు అయిపోతారు అనే రోజు ఏదైనా ఉందా గురుగారు? ఇయే 2 రోజులు, మంగళవారం శుక్రవారం. ఓకే. ఈ 2 రోజులు తీసుకోవటం వల్ల, ఇవ్వటం వల్ల అలాగే అప్పుల పాలు అయ్యే అవకాశాలు ఖచ్చితంగా. ధన్యవాదాలు. శుభం భూయాత్. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు.